విశాఖలో రాజకీయాలు వేడెక్కాయా? సెకండ్ క్యాడర్ లీడర్స్ వైసీపీకి బాయ్ బాయ్ చెప్పేస్తున్నారా? తాజాగా గాజువాక నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు తిప్పల దేవాన్ రెడ్డి రాజీనామా చేయడం, అదే బాటలో మరికొంతమంది కార్పొరేటర్లు రాజీనామా బాట పట్టారా? విశాఖ వైసీపీలో లుకలుకలు బయటపడుతున్నాయా? విశాఖ రాజధానిగా ఎన్నికలకు వెళుతున్న వేళ కీలక మార్పులు తప్పవన్న సంకేతాలు పంపుతున్న అధిష్టానానికి ఎంతవరకు కలిసొస్తుంది? లెట్స్ వాచ్. విశాఖ వైసీపీలో లుకలుకలు బయటపడుతున్నాయట. విశాఖ రాజధానిగా ఎన్నికలకు వెళ్తున్న అధికార పార్టీలో కీలక మార్పులు తలనొప్పిగా మారాయట. అధిష్టానం మార్పులు చేర్పులతో వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరుతోందట. విశాఖ రాజధానిగా వస్తోందని సీఎం ప్రకటించిన ప్రతిసారి వాయిదాలు పట్టడంతో ఆ పార్టీ నేతలే ఇవన్నీ జరిగేది కాదనే విమర్శలు అధికార పార్టీకి ఇబ్బందిగా మారాయట. దీంతో అమరావతి రాజధాని అంటూ టీడీపీ నేతలు గళం వినిపిస్తున్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు సైతం టీడీపీకి అనుకూలంగా రావడంతో ఆ పార్టీలో కొంత జోరు పెరిగిందట. విశాఖ రాజధానిగా ఇక్కడి ప్రజలు కోరుకోవటం లేదంటూ టీడీపీ నిన్నదీస్తుంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ విశాఖను రాజధానిగా చేసి వెళ్లాలని వైసీపీ భావిస్తోందట. ఇందుకు సంబంధించి పనులు కూడా జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోందట. ఇందుకు తగ్గట్టు ఋషికొండపై సీఎం క్యాంపు కార్యాలయం అంటూ అధికారుల ప్రకటనలు వచ్చాయి. అయితే విశాఖ రాజధానిగా వైసీపీ చెప్తూ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ వైసీపీలో వర్గపోరు అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచినా విశాఖలో మాత్రం 4 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ జెండా రెపరెపలాడింది. ఇప్పుడు ఆ 4 నియోజకవర్గాలతో పాటు విశాఖ జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేయాలని వైసీపీ భావిస్తోంటే ఇక్కడ నేతలు మాత్రం వర్గపోరుతో అధిష్టానానికి చుక్కలు చూపిస్తున్నారట. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, పల్లా శ్రీనివాస్ లాంటి నేతలకు పోటీ ఇచ్చిన తిప్పల నాగిరెడ్డి గెలుపొందారు. ఆయన విజయంలో కుమారుడు తిప్పల దేవాన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం తిప్పల దేవాన్ రెడ్డి గాజువాక ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. గాజువాక ఎమ్మెల్యేగా టికెట్ ఆశించిన దేవాన్ అది రాదని తెలియటంతో గాజువాక నియోజకవర్గం ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన పార్టీ మారుతారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా వైవి సుబ్బారెడ్డి దేవాన్ని బుజ్జగించడంతో నిర్ణయం మార్చుకున్నట్టు ప్రకటించారు. అయితే వైసీపీ యాదవ సామాజిక వర్గానికి చెందిన 70వ వార్డు కార్పొరేటర్ ఉరుకూటి చందుకి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఉరుకూటి రామచంద్రరావు మంత్రి గుడివాడ అమర్నాథ్కు అనుచరుడు. చందు భార్య కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆమె తరపున కాపు సామాజిక వర్గం, చందు తరపున యాదవ సామాజిక వర్గం ఓట్లు వస్తాయనే వ్యూహాన్ని మంత్రి అమర్ పార్టీ పెద్దల వద్ద ఉంచినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారన్న ప్రచారం జరుగుతోంది. అయితే గాజువాక నియోజకవర్గంలో టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావును ఎదుర్కోవాలి అంటే యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉండాలనే ఉద్దేశంతో ఈ వ్యూహం అమలు చేస్తోందట వైసీపీ. ఇక విశాఖ సౌత్లో టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అంటే ఆ నియోజకవర్గం వైసీపీ నేతలకు మింగుడు పట్టం లేదట. ఇటీవల వైసీపీ కార్పొరేటర్ సాదిక్ వాసుపల్లి అవినీతి చేస్తున్నా పార్టీ పట్టించుకోవటం లేదంటూ పార్టీకి రాజీనామా చేశాడు. మరోవైపు సీతంరాజు సుధాకర్ ఈసారి ఎమ్మెల్యే నేనే అంటూ తిరుగుతున్నారట. గతంలో వాసుపల్లి అంటే పడక కార్పొరేటర్ కందుల నాగరాజు జనసేన పార్టీకి వెళ్లిపోయారు. కొద్ది రోజుల క్రితం ఏ పార్టీలో ఉంటావు వాసుపల్లి, రంగులు మార్చే ఊసరవెల్లి అంటూ పోస్టర్లు వేశారు. ఈ నేపథ్యంలో వాసుపల్లి గణేష్కి సీటు ఇచ్చినా గెలుపు మాత్రం అంత ఈజీ కాదు అనే సంకేతాలొస్తున్నాయట. వైసీపీకి ఈస్టు నియోజకవర్గం అంటేనే హడలట. ఇక్కడ 2009 నుంచి ఇప్పటి వరకు టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణ గెలుస్తూ వస్తున్నారు. ఎలాగైనా వెలగపూడికి చెక్ పెట్టాలని వైసీపీ భావిస్తోంది. తూర్పులో ఇప్పటి వరకు యాదవ సామాజిక వర్గం నుంచి వంశీకృష్ణ, అక్కరమణి నిర్మల పోటీ చేసినా ఓటమి తప్పలేదు. ఇప్పుడు ఆ నియోజకవర్గం నుంచి విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ బరిలోకి దిగుతున్నారు. అయితే వంశీ, అక్కరమాని ఈ టికెట్ ఆశించినా దక్కకపోవడంతో వారంతా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ అయిన ఎంవివికి సహకరించడం లేదు. వెలగపూడిని ఓడించాలంటే కమ్మ సామాజిక వర్గం ఆర్థిక బలం ఉన్న ఎంవివి సత్యనారాయణ కరెక్ట్ అని పార్టీ భావిస్తున్నా గెలుపు అంత ఈజీ కాదనేది పొలిటికల్ సర్కిల్లో టాక్. విశాఖ వెస్ట్ నియోజకవర్గంలో కూడా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు పొందారు. వైసీపీ నుంచి ఆడారి ఆనంద్ పోటీలో ఉన్నారు. అయితే వెస్టులో గణబాబు నిత్యం ప్రజలతో ఉండే వ్యక్తి. అటువంటి నేతను ఓడించడం కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆడారి ఆనంద్ సైతం ఈ నియోజకవర్గానికి కొత్త. ఇప్పుడు పార్టీ పరంగా ఫుల్ సపోర్ట్ ఉన్న క్యాడర్ ఎంతవరకు సపోర్ట్ అందిస్తుందనేది ప్రశ్నార్థకమే. ఇక విశాఖ నార్త్లో 2 సార్లు పోటీ చేసి వైసీపీ ఓటమి పాలైంది. 2014లో చొక్కకుల వెంకట్రావు, 2019లో కేకే రాజు ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టీడీపీ నుంచి గెలిచారు. అయితే ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ ఓటమి పాలు కావడంతో గంటా శ్రీనివాసరావు సైలెంట్గా ఉండిపోయారు.
పెద్ద తిరిగింది లేదు. ప్రస్తుతం గంటా శ్రీనివాస్ రీయాక్టివ్ కావడంతో ఈ నియోజకవర్గంలో నేతల మధ్య పోటీ ఆసక్తిగా మారింది. మరోవైపు భీమిలి నియోజకవర్గంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీ నుంచి వచ్చిన అవంతి శ్రీనివాసరావుకు పార్టీ పెద్దపీట వేసింది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇచ్చింది. అయితే అవంతి శ్రీనివాస్ మీద అవినీతి ఆరోపణలతో పాటు వ్యక్తిగత తప్పిదాల మీద విమర్శలు రావడంతో అవంతి పట్ల అధిష్టానం అంత సానుకూలంగా లేదనే ఊహాగానాలు ప్రచారం జరుగుతున్నాయి. భీమిలి రాజధాని ప్రాంతం కావడంతో ఇక్కడ ఎలాగైనా విజయం సాధించాలని వైసీపీ పట్టుదలగా ఉన్న అవంతి మీద పోటీకి గంట వస్తే మాత్రం టీడీపీకి ఎక్కువ విజయ అవకాశాలుంటాయని విశ్లేషకుల మాట. ఇక పెందుర్తి నియోజకవర్గ స్వరూపం కొంత ఇబ్బందిగానే ఉంది. పెందుర్తి సగం అనకాపల్లి జిల్లాలో, సగం విశాఖలో కలగలిపి ఉంది. ఇక్కడ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే అదీప్ రాజుకు వ్యక్తిగతంగా మంచి పేరుంది. అయితే ఇక్కడ బండారు సత్యనారాయణ, ఇటు పంచకర్ల వంటి బలమైన నేతల మధ్య పోటీ అంటే సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తు ఉండటంతో గెలుపు అవకాశాలు టీడీపీకి ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న వైసీపీ అసంతృప్తుల్ని కలుపుకుపోవాలని టీడీపీ భావిస్తోంది. ఇదే సమయంలో ఇక్కడ అభ్యర్థిని సైతం మార్చే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడ పోటీకి గుడివాడ అమర్నాథ్ లేదా ఎమ్మెల్సీ వరదు కళ్యాణి పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అదీప్ రాజ్ చుట్టూ భూ ఆక్రమణలు, అనుచరుల కేసులు చుట్టుముట్టడంతో ఆయన్ని మార్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి విశాఖ అర్బన్ ఏరియాలో టీడీపీ జెండా పీకేసి వైసీపీ జెండా ఎగురవేసి సత్తా చాటాలని అధిష్టానం భావిస్తున్న సమయంలో వర్గపోరు, అంతర్గత కలహాలు పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయట. మరోవైపు 2019లో జగన్ వేవ్ ఉన్నప్పుడే 4 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ జెండా ఎగిరింది. ఇప్పుడు వైసీపీ నేతల విజయం నల్లేరు మీద నడక మాత్రం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటి నుంచి పార్టీ ఆచితూచి అడుగులు వేస్తే తప్ప విజయ తీరాలని చేరలేదని చెప్తున్నారు. మరి ఇప్పటికైనా పార్టీ బలోపేతం దిశగా వైసీపీ అడుగులు వేస్తుందో లేదో చూడాలి.